హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏజిఎం బడీస్. ఇప్పుడు మనం చూడబోతున్నాం కొండల్లో వాటర్ ఫాల్స్. మన మధ్యలో ఉన్నాడు బ్రదర్ శ్రీను, మరొక కొత్త దూత, అదేవిధంగా కెమెరామెన్ వెంకట్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, అడవుల్లోకి వెళ్తున్నాం. అంతకంటే ప్రయత్నించలేం కానీ ఏదో 4 అడుగులు వేద్దామని వెళ్తున్నాంలే కానీ. చూడండి, మీరు చూసినట్టయితే దట్టమైన అడవి, చాలా రాళ్ళు, మధ్యలో ఇల్లు. చూడండి, చూసినట్టయితే ఫ్రెండ్స్ అద్భుతంగా చాలా కార్లు కూడా వచ్చినాయి. అక్కడ చాలా మంది కార్లు బండ్లు అన్ని అక్కడ పార్క్ చేశారు. అది అక్కడ ఆ చివర, అక్కడ నుంచి ఇదంతా ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాం తెలియదు కానీ రైట్ చూస్తే వాటర్ ఫాల్స్ ఈ బొక్కలో వస్తున్నాయి, ఈ హోల్లో నుంచి వస్తున్నాయి. ఇంకా చాలా దూరం నడవాలి, కష్టపడుతున్నాం. చూసుకుంటే పైకి దారి కోసం పెయింటింగ్లు ఎలా వేసారో చూడొచ్చు మీరు. దారి కనిపెట్టడానికి ట్రక్కింగ్ కి అదంతా ఆ బండలు పట్టుకుని ఎక్కాలి. ఇప్పుడు పైకి వీడియోలో చూసినట్టే ఉంది, ఎవడో పెట్టాడు వ్లాగు. ఇది కూడా కేవలం మీకోసమే, ఇంత పర్సనాలిటీ తీసుకొని నడుస్తున్నాం. చూడండి, చూసినట్టు ఎప్పుడు పడతామో తెలియదు. ఇదంతా పడిపోయినట్టుంది. పైకి దారి ఉండిద్ది, యాక్చువల్ గా పైకి దారి ఉండిద్ది. ఫైనలీ అంతా దాటుకొని ఎన్నో రాళ్ళు రప్పలు అటు చూస్తే అవే చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇటు పక్క మొన్న వర్షాలు కొండలు పడిపోయినాయి. అయినప్పటికీ కేవలం మీకోసం ఇంత దూరం వచ్చిన. చూడండి, వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఈ పైకి దారి ఇదేమో ఫస్ట్ పాయింట్, దీని నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు. బండి వేద్దాం అనుకున్నాం కానీ బొక్కలు పడుతుంది. వాటర్ ఫాల్స్ చూసినట్టయితే అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరం మీకోసం కేవలం ఆయాసం వస్తుంది. పక్క మా అసిస్టెంట్స్ ఉన్నారు. దారుణంగా ఉంది ఆ ట్రెక్కింగ్. ఒక గృహలోకి వచ్చాం. ఈ గృహలో ఏమున్నాయో పరిశీలిద్దాం జాగ్రత్తగా. ఎందుకు చూసినట్టయితే మా కెమెరామెన్ తో పాటు 2 ఫ్రెండ్స్ వచ్చారు. చెట్టు కింద లవర్స్ వస్తే చూసినట్టయితే చూడు, అది అక్కడ కుక్క ఉంది. ఎవరు జనం వస్తున్నారు, ట్రెక్కింగ్ చేయాలంట. అన్ని చెట్లు గుబురు చెట్లు, వీటిలో నుంచి వెళ్ళాలి. ఇట్ని పోయి అటు వెళ్ళిద్ది అనుకుంటా. ఇంకా పైకి చూసినట్టయితే ఫ్రెండ్స్ అద్భుతంగా మీకోసం వీడియోలు తీసేసుకుంటాం. అంటే కష్టపడుతున్నాం. సింపుల్ గా వదిలేసి దూరంగా వచ్చాం. ఇప్పుడే మేము కష్టపడి తమ్ముడు ఇది కాదనుకుంటా. నేను ఎక్కడ అడిగేస్తే నేను అడిగేసిన దగ్గర అడిగాను, నీకు తెలియదు కాబట్టి. ఓకే జారిన అదే బ్రత జారచ్చు. నేను ఎక్కడ అడిగేస్తున్నాను చూసుకోండి.